హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 1 కప్పు రైస్ వేసుకోవాలి. ఈ రైస్ని 2 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. 2 కప్పులు ఇంకొంచెం వేసుకుంటే రైస్ మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. జస్ట్ 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 5-6 విజిల్స్ రానివ్వాలి. మనకి దద్దోజనంకి రైస్ ఎంత మెత్తగా ఉడికితే అంత బాగుంటుంది. చూడండి, 5 విజిల్స్ తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి రైస్ బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ని ఇలా గరిటెతో బాగా స్మాష్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా అక్కడక్కడ రైస్ ఉండేలా మెత్తగా నలుపుకోవాలి. దద్దోజనం మనం ఎవరికైనా ఒకవేళ ప్రసాదంగా పెట్టాలనుకున్నా, లేదంటే ఏదైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళాలన్నా సరే అప్పటికప్పుడు ఇలా రైస్ వండుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే మిగిలిపోయిన రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా రైస్ని బాగా నలుపుకున్న తర్వాత ఈ రైస్లోకి ఇప్పుడు 2 కప్పుల పెరుగు వేసుకోవాలి. 1/2 కప్పు పాలు వేసుకోవాలి. పాలు లేకపోతే వాటర్ అయినా సరే వేసుకోవచ్చండి. పాలు వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది. ఇలా పాలు పెరుగు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలుగా లేకుండా చూసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ దద్దోజనానికి పోపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపులు వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. దీనికి 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కరివేపాకు రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని పోపులో వేసుకోవాలి. వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఈ పోపు మొత్తాన్ని పెరుగన్నంలోకి వేసేసుకోవాలి. ఇందులో దానిమ్మ గింజలు వేసుకోవచ్చండి. నేను వేయట్లేదు, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఇలా పోపు వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా పోపు వేసుకున్న పెరుగన్నం చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం శనివారం వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా చేసి పెడితే చాలా మంచిదండి. అలాగే ఇప్పుడు దేవీ నవరాత్రులు కదా, ఇది 3వ రోజు చేసుకుంటే మంచిది. లేదంటే ఈ 9 రోజుల్లో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఇలా రెడీ అయిపోయిన దద్దోజనాన్ని ఒక బౌల్లోకి తీసుకోవడమే. ఇంతేనండి, రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.